బ్రేకింగ్ న్యూస్. మహాకుంభమేళాలో జరిగిన తొక్కిస్లాట్లో మరణించిన వారి సంఖ్య పెరుగుతోంది. తొలుత 17 మంది చనిపోయారు అని అనుకున్నారు. జరగకూడని ఘటన జరిగింది, 17 మంది చనిపోయారు అని అనుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందనే భయాందోళన వ్యక్తం చేశారు. మృతుల సంఖ్య పెరుగుతూనే వచ్చింది. ఇప్పటి వరకు 30 మంది చనిపోయినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికీ ఆ సంఖ్యలో అస్పష్టత కనిపిస్తూ ఉంది. కానీ 30 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. మరి కొంతమంది 40 మంది అంతకు మించారని అంటున్నారు. 30 మంది చనిపోయారని అధికారికంగా చెబుతూ ఉన్నారు. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు, ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడ చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఈ ప్రమాదానికి కూడా కారణం సమిష్టి కారణమే కనిపిస్తోంది. భక్తుల అత్యుత్సాహం కనిపిస్తోంది. ఏర్పాట్లలో లోపాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ వైపు చూడండి. ఆర్టీవీ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉంటే ఆ తొక్కిస్లాట జరిగిన ప్రదేశంలో తొలుత ఎక్కడ తొక్కిస్లాట జరిగింది, సరిగ్గా తొక్కిస్లాట ప్రారంభమైన సందర్భంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తోంది. భక్తులు వస్తూ ఉన్నారు. భక్తులంతా వస్తూ ఉన్న సందర్భంలో వాళ్ళ వీపుల పైన, తలపైన బ్యాగులు కనిపిస్తున్నాయి. బరువైన బ్యాగులు వాళ్ళు కూడా తెచ్చుకుని వాళ్ళతోనే ఉంచుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఒక రూమ్ లో పెట్టుకుని రావడానికి అక్కడ సాధారణ భక్తులకు అవకాశం ఉండదు కాబట్టి. ఆ సమయంలో ఒక్కసారిగా తొక్కిస్లాట చోటు చేసుకోవడంతో వాళ్ళు మేనేజ్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి ఒకరు పడిపోయారు, వాళ్ళ వీపు పై నుంచి మరొకరు పడిపోయారు. ఇలా తొక్కిస్లాట జరిగి అది పెద్దదై 30 మంది మరణానికి కారణమైంది, 60 మంది చనిపోవటానికి కారణమైంది. ఇక్కడ భక్తుల అత్యుత్సాహం కొంచెం కనిపిస్తోంది. ఏర్పాట్లలో లోపాలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడ లోపాలు కనిపిస్తున్నాయో ఇప్పుడు నేను మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. ఎందుకంటే 26వ తారీఖు వరకు ఈ మహాకుంభమేళా జరుగుతుంది. చూడండి, ఒకసారి స్ట్రెచర్ పైన మహిళను, గాయపడిన మహిళను తీసుకువెళ్తున్నారు. అక్కడ సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఇమీడియట్ గా చాలా వేగంగా స్పందించడంతో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తీసుకువెళ్ళగలిగారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్ళగలిగారు. వారందరికీ ఇప్పుడు వైద్యాన్ని అందిస్తున్నారు. మృతి చెందిన కుటుంబాలకు, మృతి చెందిన వారికి 25 రూపాయలు ఎక్స్గ్రేషియాను కూడా ప్రకటించారు. కానీ ఇక్కడ ఎక్స్గ్రేషియా కాదు, వైద్యము కాదు, అంతకంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోకుండా ఉండాలి. ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉండాలి అంటే ప్రభుత్వం ఏర్పాట్లు, ఎక్స్ట్రీమ్ ఏర్పాట్లు చేయాలి. ఈ ఏర్పాట్లు సరిపోతాయిలే అనే విధంగా కాకుండా ఇంతకు మించి చేయటానికి ఏమీ లేదు, పూర్తిగా చేశాము అనే విధంగా ఏర్పాట్లు చేయాలి. అలాగే భక్తులు కూడా, అక్కడికి వచ్చే భక్తులు కూడా ఎవరికి సూచించిన ఘాట్లలో వాళ్ళు వెళ్ళి స్నానాలు చేస్తే ఇలాంటి తొక్కిస్లాట్లు చోటు చేసుకునే అవకాశమే ఉండదు. ఇక నేను మీకు ముందు కొన్ని మ్యాప్ల ద్వారా చాలా స్పష్టంగా వివరించబోతున్నాను. ఎందుకంటే అక్కడ భక్తులు చేసినటువంటి తప్పిదం ఏముంది, అధికారులు చేసిన తప్పిదం ఏముంది అనేది నేను మీకు స్పష్టంగా చూపించబోతున్నాను. మౌని అమావాస్య రోజు 11 కోట్ల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం. 140 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళాలో మౌని అమావాస్య ఒక్కరోజే 11 కోట్ల మంది అక్కడికి వస్తారు అని భక్తులకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. అయితే ఇక్కడ ప్రభుత్వం చేసే సూచనలను, ప్రభుత్వం చూపించే మార్గంలో మాత్రమే, అధికారులు చూపించిన మార్గంలో మాత్రమే భక్తులు వెళ్ళాలి. వేరే ఏదైనా మార్గం ఖాళీగా కనిపించింది కదా అని భక్తులు ఆ మార్గంలో వెళదామని చూస్తే తొక్కిస్లాట్లో అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. చూడండి, ఒకసారి హృదయం ద్రవించిపోయే దృశ్యాలు అవి. అక్కడ భక్తులు చూసారా ఒక్కసారి ఆ మొదటి బాక్స్ లో ఉన్న దృశ్యాలు చూసి మీరే చెప్పండి. మొదటి బాక్స్ లో ఉన్న దృశ్యాలు చూసి ఒకసారి PCR ఆ బ్రిడ్జిని దాటుతున్న దృశ్యాలు పాస్ చేసి ఉంచండి. ఒకసారి నేను మిమ్మల్ని అడుగుతాను, అవి హృదయ విదారక దృశ్యాలు అవన్నీ. 1, 2 బాక్స్లో తొక్కిస్లాట చోటు చేసుకుంటున్న దృశ్యాలు, ఇవి ఆసుపత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు, కింద పడిపోయిన దృశ్యాలు. ఈ బాక్స్ ఇది ఒక్కసారి అక్కడ పాస్ చేసి ఉంచండి. చూడండి ఒక్కసారి, నేను మిమ్మల్ని అడుగుతా. జరిగిపోయిన తర్వాత మీరు గట్టిగా చెప్తున్నారు అని మీడియాని అంటారు, అక్కడ ఇంకొకటి లేదు అని వేరే వాళ్ళని అంటారు, వీళ్ళని నిందించకండి అని మరొకరు అంటారు. చూడండి ఒక్కసారి, ఆ బ్యారికేడ్లు దాటి ఆ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జిని దాటి వస్తున్నారు. మరి ఇక్కడ ఎవరిది తప్పు? నిజానికి ఏమైనా కూడా ఆ బ్యారికేడ్లను దాటి వెళ్ళొద్దు. వెళితే మిమ్మల్ని చూసి మరొకరు, వాళ్ళు వెనక ఇంకొకరు, మరొకరు ఇంకొకరు, ఇట్లా అది ఒక అనర్థానికి దారితీసే అవకాశం ఉంటుంది. క్రమశిక్షణ అక్కడ తప్పిందా అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. చూడండి ఒకసారి, వాటి పైనుంచి ఒక వ్యక్తి, ఒకసారి నన్ను ఫ్రేమ్లోకి తీసుకొని PCR చూడండి ఒకసారి. ఇక్కడ చూసారా, ఇతను ఆ బ్యారికేడ్ దాటుతున్నాడు. ఇది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బ్రిడ్జ్.
ఇతను దాటుతున్నాడు, ఆల్రెడీ దాటేశాడు, జారిపోతున్నాడు, కాలు జారిపోతుంది, పట్టుకుని ఉన్నాడు. వీళ్ళని చూసి మరొకరు ఇంకొంతమంది దాటే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు జారి పడిపోతే ఇక్కడ ఏదైనా జరిగే అవకాశం లేదా? ఇది తాత్కాలికంగా భక్తుల కోసం ఏర్పాటు చేసిన బ్రిడ్జ్. మరి ఇలా దాటి ఇక్కడికి రావచ్చా? షార్ట్ కట్లో వెళ్ళిపోయి స్నానం చేద్దామని రావచ్చా? అది వేరే భక్తులకు అనర్థం కలిగించే అవకాశం లేదా? వేరే భక్తులకు కష్టం కలిగించే అవకాశం లేదా? మరి ఇక్కడ భక్తులను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి, ఈ దృశ్యాలు చూడండి ఒకసారి. ఇక్కడ మహిళలతో పాటు ఈ పిల్లర్స్ పైకి దూకి జారి కిందకు వచ్చేస్తున్నారు. ఇక్కడ ఏదైనా జరిగితే, ఇక్కడ ప్రమాదం జరిగితే మళ్ళీ ఎవరిని నిందించాలి? ఇది సమిష్టి లోపం కాదా? ఇది సమిష్టి బాధ్యత కాదా? ఇది సమిష్టి వైఫల్యం కాదా? ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ శవాల కుప్ప. ఇక్కడ శవాల కుప్పకు కారణం కూడా సమిష్టి బాధ్యత. అధికారులది బాధ్యత ఉంది, అక్కడికి వచ్చిన భక్తులది బాధ్యత ఉంది. పాపం అమాయక భక్తులు ఇక్కడ చనిపోయారు. అందులో మహిళలు ఉన్నారు. కర్ణాటకకు చెందిన వాళ్ళే నలుగురు నుంచి 5 వరకు ఉన్నారు అని తెలుస్తూ ఉంది. చూడండి, ఇక్కడ శవాల కుప్ప. ఇక్కడ పాపం వాళ్ళు తెచ్చుకున్న బ్యాగ్లు ఇవన్నీ ఒక దశలో వాటిని మోయలేక, వాటిని వదిలేయలేక, వాటి కింద పడిపోయిన వాటిని తీసుకోలేక కూడా కింద పడిపోయి వాళ్ళ పాదాల కింద నలిగిపోయారని చెప్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఘాటు దగ్గరికి వెళ్తాం, పుణ్యస్నానాన్ని ఆచరిస్తామని అక్కడి నుంచి ఎంతో దూరం నుంచి, ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన హిందువులు ఉన్నారు, దేశం నలుమూలల నుంచి వచ్చిన హిందువులు ఉన్నారు. పుణ్యస్నానాలను ఆచరించి వెళ్దామనుకుంటే ఇలాంటి వాళ్ళ వల్ల కదా ఇలాంటి తొక్కిసలాటలు జరుగుతాయి. ఎక్కడికైనా వెళ్ళి, ఎందుకంటే నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే 26వ తారీఖు వరకు ఈ కుంభమేళా ఉంటుంది. 26వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రోజున ఈ కుంభమేళా ముగుస్తుంది, మహాకుంభమేళా. అఫ్కోర్స్ జీవితంలో ఒక్కసారి కూడా రాకపోవచ్చు. ఇప్పుడు హిందువులందరికీ కూడా, ఇక్కడికి వెళ్ళి స్నానాన్ని ఆచరిస్తున్న హిందువులందరికీ కూడా ఇది ఒక పవిత్రమైనటువంటి అవకాశంగా భావిస్తున్నారు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారి కూడా రాని ఇలాంటి మహాకుంభమేళా ఇప్పుడు బతుకున్న హిందువులకు అందరికీ వచ్చింది అని ఈ మహాకుంభమేళా స్నానాన్ని ఆచరించడానికి వెళ్తూ ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి, ఇతరులకు కష్టం కలగకుండా, నష్టం కలగకుండా ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి అనేది దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి. 26వ తారీఖు వరకు ఇంకా కోట్లాది మంది హిందువులు అక్కడికి వచ్చి స్నానాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మరణించిన వాళ్ళందరికీ కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. 25 లక్షల రూపాయల ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కానీ ప్రతి ప్రమాదానికి చూడండి, ఎక్కడో ఒక చోట ప్రతి ప్రమాదంలోనూ కొంచెం తరచి చూస్తే ఒక నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యాక్ట్ ఆఫ్ గాడ్ లాంటివి, సునామీలో, ప్రకృతి వైపరీత్యాలో పక్కన పెడితే ప్రతి ప్రమాదంలో కూడా ఒక నిర్లక్ష్యం ఒక చోట చాలా స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ కూడా మనకి నిర్లక్ష్యం కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించుండొచ్చు, కానీ అది వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల జీవితాల్లో ఆనందాన్ని నింపదు. ఎందుకంటే మరణించిన వాళ్ళని తిరిగి తీసుకుని రాలేదు కాబట్టి. మళ్ళీ చెప్తున్నాను, 26వ తారీఖు వరకు చాలామంది భక్తులు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీరు ఏ ఘాట్లో స్నానం చేయటానికి మిమ్మల్ని అనుమతి ఇచ్చారో మీరు అదే ఘాట్లో వెళ్ళండి. ఏ రూట్లో మీకు సాధారణ భక్తులకు అనుమతినిచ్చారో అదే రూట్లో వెళ్ళండి. అక్కడ కొన్ని విఐపి ఘాట్లు ఉన్నాయి. విఐపీలకు ఒక ప్రత్యేకమైన రూట్ ఇచ్చారు. అఖాడాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకు, సాధు సంతులకు ఒక ప్రత్యేకమైనటువంటి రూట్ ఇచ్చారు. మీరు అఖాడాలకు ఇచ్చినటువంటి రూట్లో అక్కడికి వెళ్ళి ఆ ఘాట్లోకి వెళ్ళిపోదాం. ఆ ఘాట్ ప్రస్తుతానికి ఖాళీగా కనిపిస్తుంది కదా, లేకపోతే సాధువులు వెళ్ళేటటువంటి రూట్ ఒకటి ఉంటుంది, అది సాధువులకు అఖాడం అని రాసి ఉంటుంది. ఇది సాధారణ ప్రజలకు కాదు అని రాసి ఉంటుంది. అలాంటి దానిలో మీరు వెళ్దామని ప్రయత్నం చేస్తే అక్కడ తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది, ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. సో మీకు ఏదైతే రూట్ని అలాట్ చేశారో ఆ రూట్లో మాత్రమే వెళ్ళండి. అండ్ ప్రభుత్వ అధికారులు కూడా అఖాడాలకో లేదంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల కోసం అలాట్ చేసిన రూట్లోకి వేరే భక్తులు రాకుండా ఎక్కడో చాలా దూరంలోనే దాన్ని సెపరేట్ చేసేలాగా పెట్టండి. అవకాశం ఉంటుంది. ఏది కూడా అసాధ్యం కాదు, ఇలాంటి సందర్భాలు అసాధ్యం కాదు, కొంచెం కష్టసాధ్యం కావచ్చు. కానీ కోట్లాది మంది అక్కడికి వస్తూ ఉన్నారన్నప్పుడు కష్టసాధ్యాలను సాధ్యం చేసి చూపించాలి, అంతే. ఇది అసాధ్యం అనేది ఏది ఉండదు, కష్టసాధ్యం కావచ్చు. ప్రభుత్వం తలుచుకుంటే కష్టసాధ్యం అనేది కూడా ఉండదు. అక్కడ భద్రతా ఏర్పాట్లు ఇంతకు మించి ఇది సరిపోతాయిలే అనేది తప్పు. ఇంతకు మించి ఏది లేదు అనే విధంగా మాత్రమే ఇలాంటి చోట్ల భద్రతా ఏర్పాట్లు ఉండాలి. తద్వారా మాత్రమే ప్రజలకు ఆటంకం కలిగే అవకాశం ఉండదు. ఇప్పుడు నేను మీకు మ్యాప్ పై చూపిస్తున్నాను. మ్యాప్, ఈ ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు మ్యాప్ చూడొచ్చు. ఇదే త్రివేణి సంగమం. ఇక్కడే గంగా, యమున అంతర్వాహినిగా వచ్చి సరస్వతి నది కలుస్తుంది. ఇక్కడే ఈ ప్రదేశమే అత్యంత పరమ పవిత్రమైన ప్రదేశంగా భక్తులు భావిస్తారు.
సాధు సంతులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించాలి అంటే సాధ్యం కాదు. అది సాధు సంతుల కోసం, అఖాడాల నుంచి వచ్చే వారి కోసం ఇక్కడ ఒక ఘాట్ ఏర్పాటు చేశారు. ఈ ఘాట్ దగ్గరికే సాధారణ భక్తులు కూడా వెళ్ళి ఎలాగైనా స్నానం చేసేసేయాలి, పుణ్యాన్ని పొందేసేయాలి, తరించేయాలి అనుకుని సాధారణ భక్తుల కోసం ఏర్పాటు చేయని ఘాట్లోకి లక్షలాది మంది భక్తులు వచ్చేద్దాం అనుకుంటే తొక్కిసలాట్లు జరగవా? అలాంటి సాధారణ పౌరులకు ఏర్పాటు చేయని ప్రత్యేకమైనటువంటి వ్యక్తులకు, సాధు సంతులకు, అఖాడాల నుంచి వచ్చే వారి కోసమే ఏర్పాటు చేసిన లైన్లోకి సాధారణ భక్తులు వస్తున్నారు, వచ్చేస్తారని ప్రభుత్వం ఊహించాలి కదా, అధికారులు ఊహించాలి కదా. మరి వాళ్ళని ఇంక చాలా దూరంలోనే వాళ్ళని సెపరేట్ చేయాలి, అలా రాకుండా చూడాలి. వస్తున్నారు అన్నప్పుడు తగిన చర్యలు తీసుకునే విధంగా అక్కడ ఏర్పాట్లు చేయాలి కదా. అలా ఏర్పాట్లు చేయని ప్రభుత్వం అంది తప్పే. అలా తమకు కాని రూట్ మ్యాప్లో, తమది కానీ ఘాట్లోకి వెళ్దామని ప్రయత్నం చేసిన భక్తులది కూడా తప్పే అవుతుంది అక్కడ. సో ఇక్కడ కూడా ఇంకొకటి కూడా ఏంటి అంటే, అక్కడ కొన్ని చెత్త డబ్బాలు పెట్టారు. ఆ చెత్త డబ్బాలు చీకట్లో కనిపించలేదు. వాటిని తొక్కుకుంటూ వెళ్ళడంతో ముందుకు పడిపోవడంతో ఆ తొక్కిసలాట జరిగింది. అక్కడ విద్యుత్ కాంతులు ఉన్నప్పటికీ కూడా కొంచెం చీకటిగా కూడా ఉంటుంది. సో దీంతో ఒక్కసారిగా భక్తులు, కింద పడ్డ భక్తులు లెగలేకపోయారు. వాళ్ళని తొక్కుకుంటూ మిగిలినటువంటి భక్తులు కూడా వచ్చేసారు అని చెప్తున్నారు. న్యాయ విచారణకు ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను ప్రకటించింది అండ్ న్యాయ విచారణకు కూడా ఆదేశించింది. న్యాయ విచారణ జరుగుతుంది. న్యాయ విచారణ జరిగిన అక్కడ తొక్కిసలాటకు కారణాలు ఏంటో చెప్తారు. కానీ పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి రావు. గతంలో కూడా తొక్కిసలాటలు జరిగాయి. నిజానికి గతంలో కూడా తొక్కిసలాట్లు జరిగినటువంటి సందర్భాల్లో ఎంతో మంది చనిపోయారు. 1954లో జరిగిన కుంభమేళాలో 800 మంది సేమ్ ఘాట్ దగ్గర చనిపోయారు. సుమారు అప్పుడు 50 లక్షల మంది వరకు వచ్చారు అని చెప్తారు. 2013లో కూడా ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్లో 2013లో కూడా తొక్కిసలాట జరిగింది. అప్పుడు కూడా సుమారు 30 మంది వరకు చనిపోయారు. పుణ్యక్షేత్రాల దగ్గరకో, పుణ్య స్నానాలు చేసే చోటకో, లేకపోతే ఆధ్యాత్మిక సంగమాల దగ్గరకో కోట్లాది మంది భక్తులు వచ్చేటప్పుడు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది, ఏమన్నా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడికి వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం మాత్రం ఇంతకు మించిన అప్రమత్తత లేదు, ఇది సరిపోతుంది అనేది కాదు, ఇంతకు మించి ఇంకేమీ లేదు అనే ఏర్పాట్లే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. చూడండి ఒకసారి, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. ఈ జనం ఒక నదీ ప్రవాహంలా కనిపించట్లేదా? నదీ ప్రవాహంలా కనిపించట్లేదా? వీళ్ళందరూ మహాభక్తులు. జీవితంలో ఒక్కసారి కూడా రాని అవకాశం ఇప్పుడు బతుకున్న మనకు వచ్చింది అని భావిస్తున్నటువంటి మహా హిందూ భక్తులందరూ కూడా మహాసముద్రంలాగా ఘాట్ వైపు తరలి వస్తున్నారు. ఇక్కడ సుమారు 41 ఘాట్ల వరకు ఏర్పాటు చేశారు. ఇక్కడ 41 ఘాట్ల వరకు ఏర్పాటు చేశారు. అందులో ఎవరెవరికి ఏ ఘాట్లోకి వెళ్ళాలి అనేది ముందుగానే ఏర్పాట్లు చేశారు, అక్కడ రాసి ఉంచారు. కానీ కొంతమంది చెప్తున్నారు ఆ రాసి ఉంచినవి సరిగా లేదు అని చెప్తున్నారు. అంటే ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం విఐపి సేవల్లో తరిస్తున్నారు తప్ప అక్కడ భక్తులకు సరైన దిశను చూపించే విధంగా ఏర్పాట్లు ఏదో తూతూ మంత్రంగా చేసేశారు అని కొంతమంది స్వామీజీలే చెప్తున్నారు. కొంతమంది స్వామీజీలు మేము సూచనలు చేశాం ప్రభుత్వానికి, కానీ మా సూచనలు ఏమాత్రం పట్టించుకోలేదు అని చెబుతూ ఉన్నారు. అందుకే తొక్కిసలాట జరిగింది అని చెబుతూ ఉన్నారు. సో ఇంతమంది భక్తులు వచ్చేటప్పుడు తాత్కాలిక ఘాట్లను ఏర్పాటు చేశారు, తాత్కాలిక బ్రిడ్జెస్ని ఏర్పాటు చేశారు. ఆ తాత్కాలిక ఘాట్లు ఎవరు ఏ ఘాట్ దగ్గరికి వెళ్ళాలి అనేది స్పష్టంగా కనిపించట్లేదని చెప్పి మీరు ఏర్పాట్లు చేశారు సరే, కానీ భక్తులు వాళ్ళకి ఏర్పాటు చేసిన ఘాట్లోనే వెళ్తూ ఉన్నారా సాధారణ భక్తులు, లేదా అఖాడాల కోసమో సాధు సంతుల కోసం ఏర్పాటు చేసిన ఘాట్లోకి భక్తులు వచ్చేస్తున్నారా? అలా రావడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయి అంటే గెంటితే పడిపోయే బ్యారికేడ్లను కాదు కదా ఏర్పాటు చేయాల్సిందే. భక్తుల్లో కోట్లాది మంది భక్తులు వస్తూ ఉన్నప్పుడు అందులో రూల్ బ్రేక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, అవకాశం దొరికిందంటే దూరిపోయే భక్తులు కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి గెంటితే పడిపోయే బ్యారికేడ్లను కాదు ఏర్పాటు చేయాల్సింది, కొంచెం పక్కాగానే ఏర్పాటు చేయాలి. అండ్ పక్కాగా సూచించే బోర్డులు అవసరమైతే మామూలుగా బోర్డు పెట్టే ఉన్నది కదా, పెద్ద పెద్ద బోర్డులు పెట్టాలి. నిరంతరం అక్కడ ఒక పర్యవేక్షణ ఉండాలి, నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. ఎవరైనా భక్తులు తమకి కాని రూట్లో, సాధారణ భక్తులకు కాని రూట్లో, లేదా ఒక ప్రత్యేక సాధు సంతులకు అఖాడాకు చెందిన వారి కోసం ఏర్పాటు చేసిన రూట్లోకో సాధారణ భక్తులు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళను అక్కడ ఆపి సరైన రూట్లోకి సామరస్యంగా పంపించేటటువంటి ఏర్పాట్లను పక్కాగా చేసి ఉండాలి. అది కూడా లోపం కిందకే వస్తుంది. భక్తులు తమకి కాని రూట్లోకి వెళ్ళటము, ప్రభుత్వం ఎవరైనా భక్తులు అలా వస్తూ ఉంటే వాళ్ళని అరికట్టే ఏర్పాట్లు చేయకపోవడం కూడా ఖచ్చితంగా స్పష్టమైనటువంటి లోపం కిందకి వస్తుంది. ఇక్కడ అదే జరిగింది. చూడండి ఒకసారి, భక్త జనం అంతా, కోట్లాది భక్త జనం మౌని అమావాస్య రోజు మహాకుంభమేళాలో అమృత స్నానాన్ని ఆచరించడానికి జీవితంలో ఒక్కసారి కూడా రాని అవకాశం ఇప్పుడు బతుకున్న మనకు వచ్చింది అంటూ అక్కడికి వస్తూ ఉన్నారు. స్నానాలు, పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. చూసారా,
ఇదంతా ఇలా కట్టారు చూసారా, ఇక్కడ కట్టారు. ఇది అవతలకు మాత్రమే పుణ్యస్నానాలు చేయాలి. ఈ ఇక్కడ కట్టిన ఏర్పాటు చేసిన ఈ బ్యారియర్ ఉంది కదా, ఇది దాటి యువతల పక్కకి రావడానికి అవకాశం ఉండదు. అక్కడ బోట్లను కూడా ఏర్పాటు చేశారు. మిగిలిన వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఘాట్లు వరుసగా ఘాట్లను ఏర్పాటు చేశారు. సెక్టార్ వైజ్ మ్యాప్ని సిద్ధం చేసుకొని అక్కడ 41 ఘాట్లను ఏర్పాటు చేయడంతో ఎవరెవరు ఏ ఘాట్లోకి రావాలో అక్కడే ఒకసారి మ్యాప్ ఇద్దాం. పీసీఆర్ ఒకసారి మనం మ్యాప్లో చూపిద్దాం. ఇదంతా కూడా భక్తజనం. ఈ మ్యాప్ చూడండి, ఇది శాటిలైట్ మ్యాప్. ఇది యమునా నది, ఇది గంగా నది ఉత్తరం నుంచి వస్తుంది. గంగా నది, యమునా నది దక్షిణ వైపు నుంచి వస్తుంది. యమునా నది అంతర్వాహినిగా సరస్వతి ప్రవహిస్తుంది ఇక్కడే. అందుకే దీన్ని త్రివేణి సంగమం అంటాం. ఇదే త్రివేణి సంగమం. ఈ త్రివేణి సంగమం దగ్గర సాధు సంతువులు వాళ్ళు వచ్చి అక్కడ పూజలు చేసుకుని మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చారో తెలియకుండా వెళ్ళిపోతుంటుంటారు. సో సాధు సంతులు వచ్చి ఇక్కడ స్నానం చేస్తారు కాబట్టి మనం కూడా ఇక్కడే చేయాలని సాధారణ భక్తులు అనుకుంటారు. సహజమే, అనుకోవడంలో తప్పు లేదు, సహజమే. కానీ అలాగనుకుని అక్కడే స్నానం చేయాలి అని పట్టుబట్టి వెళ్ళి గోడలు బ్యారికేడ్లు దూకి వెళ్ళి లేదంటే బ్రిడ్జెస్ దూకి వెళ్ళి మనుషులను తొక్కుకుని వెళ్ళి చేద్దాం అనుకోవటం మాత్రం తప్పది. అన్నీ కూడా పరమ పవిత్రమైన నదులే. అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి ఇక్కడికి వచ్చి కలుస్తుంది. ఇటు నుంచి వచ్చే గంగా, ఇలా వచ్చే త్రివేణి, యమునా నది అన్నీ కూడా పరమ పవిత్రమైన నదులే. కాబట్టి అక్కడ ఎక్కడ మీరు ఏ ఘాట్లో స్నానం చేసినా మీరు అనుకున్న పుణ్యమే లభిస్తుంది, తప్పేమీ కాదు. ఇక్కడ మాత్రమే స్నానం చేయాలి అని లక్షలాది మంది భక్తులు అట్టే తోసుకుని వెళ్తే మాత్రం అది ఇబ్బంది కలిగించేటువంటి అంశం. ఎందుకంటే ఇంకా చాలామంది వెళ్తారు. 26వ తారీఖు వరకు వెళ్ళడానికి ప్రయాణాన్ని సిద్ధం చేసుకున్నారు. రోడ్డు మార్గాల ద్వారానో లేకపోతే వాయు మార్గాల ద్వారానో వెళ్ళడానికి మీరు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సంగమం దగ్గరే స్నానం చేయాలంటాను ఎవరో చెప్తారు. సంగమం దగ్గరే స్నానం చేయాలి కాబోలని మీరు వెళ్ళే రూట్లో నుంచి కొంచెం పక్కన ఖాళీగా సంగం ఘాట్కి వెళ్ళే రూటు, కానీ సాధు సంతుల కోసం అక్కడాల కోసం అని రాసి ఉంటుంది. అది ఖాళీగా కనబడుతుంది కదా అని దూకేద్దాం అనుకుంటాం. మన సహజ శైలి అలా ఉంటుంది, సహజ ఆలోచన అలా ఉంటుంది. కాబట్టి అటు పక్కకు దూకి ఇందులోంచి వెళ్దాం అనుకుంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ అడ్డుకునే పరిస్థితులు, ఇంకొక పరిస్థితులు ఎదురయ్యే విపత్కర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళిన తర్వాత మీ కాని రూట్లో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి రూట్లో, ప్రత్యేకమైన భక్తుల కోసం ఏర్పాటు చేసిన రూట్లోకి మాత్రం మీరు వెళ్ళకండి. అండ్ అధికారులు కూడా మీరు అలా భక్తులు మీరు వెళ్ళొద్దని చెప్పినప్పటికీ ఎక్కడో 1,00,000కు ఒకరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కనీసం 10,000కు ఒకరు, 1,00,000కు ఒకరు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి కొన్ని విపత్కర పరిణామాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడికక్కడ ఇంకా చాలా అప్రమత్తంగా ఉన్నామంటాను కాదు, ఇంతకు మించిన అప్రమత్తత లేదు. అనేంత అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు అపశృతులు చోటు చేసుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఈ మ్యాప్లో కూడా మనం చూడొచ్చు. ఇది శాటిలైట్ మ్యాప్. అండ్ ఈ మ్యాప్లో నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. పీసీఆర్ ఒకసారి ఈ మ్యాప్ ఫిల్ ఇవ్వండి. ఈ మ్యాప్లో కూడా చూసారా ఘాట్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన సందర్భం మనకి కనిపిస్తుంది. ఇక్కడే త్రివేణి ఘాట్ అంటాం దీన్ని, 3 నదులు కలిసే చోటు. సెక్టార్ 2 ఇది ప్రయాగ్రాజ్ సంగం రైల్వే స్టేషన్. అది ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుందా సెక్టార్ 2. ఈ సెక్టార్ 2 ఇక్కడికి, ఇక్కడ ఘాట్ నుంచి ఉంటుంది. ఈ సెక్టార్ 2 దగ్గరే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సెక్టార్ 2 నుంచి ఇలా వెళ్ళాలి, కానీ అందరూ కూడా ఈ సెక్టార్ 2లోకి వచ్చి ఇక్కడికే స్నానం ఆచరిద్దామని రావడంతో ఇదిగో ఇదే సంగం ఘాట్. ఈ సంగం ఘాట్ దగ్గరే స్నానాలు ఆచరిద్దామని రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 25 లక్షల రూపాయలు సారీ, ఒక్కొక్కసారి నేను 25 రూపాయలు అన్నాను. 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ప్రకటించారు. కానీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే అందరూ కూడా సమిష్టి బాధ్యతతో ఉండాలి. సమిష్టి బాధ్యతతో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. నిజానికి ఈ కుంభమేళాలో, మహాకుంభమేళాలో 6 పర్వదినాలు ఉన్నాయి. 6 పర్వదినాలు ఉన్నాయి. ఇప్పటికీ 3 పర్వదినాలు అయిపోయాయి. మౌని అమావాస్యతో 3 పర్వదినాలు అయిపోయాయి. ఇప్పుడు ఫిబ్రవరిలో మరో 3 పర్వదినాలు ఉన్నాయి. ఈ 3 పర్వదినాల్లో కూడా భక్తులు అత్యధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. అందులో పంచమి ఒకటి ఉంది, మహాశివరాత్రి ఒకటి ఉంది, ఇలా ఇంకో 3 పర్వదినాలు ఉన్నాయి. ఈ 3 పర్వదినాల్లో కూడా భక్తులు చాలా ఏర్పాట్లు చేసుకున్నారు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. మీరు పట్టుకు వెళ్ళిన లగేజ్ ఉంటే
ఆ లగేజ్ మీరు ఏదైనా ఒక విపత్కర పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు పట్టుకు వెళ్ళిన లగేజ్ మీరు అక్కడ నుంచి ఎస్కేప్ అవటానికి ఆటంకంగా ఉంది అంటే నిర్దాక్షిణ్యంగా దాన్ని వదిలేసినా ఏమీ కాదు. అండ్ అది వేరే వాళ్ళ మీద పడేయమనో వేరే వాళ్ళకి ఆటంకం కలిగేదని కాదు. దాన్ని తీసుకొనే వెళ్ళాలని ప్రయత్నం చేస్తే మళ్ళీ మీరు కింద పడి మళ్ళీ కొన్ని విపత్కర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మీరు ఏమీ ఆలోచించదు. ఫస్ట్ మనం సేఫ్గా కూల్గా దుందుడుకుగా కాకుండా ఎలా బయటపడాలి అన్న దాంట్లో మాత్రం ఆలోచించండి. అండ్ కంగారుగా గందరగోళం మన ప్రవర్తన అక్కడ గందరగోళాన్ని సృష్టించే విధంగా ఉండకుండా ఉంటే చాలు, చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. సో కోట్లాది మంది వచ్చే భక్తులందరూ కూడా మన ప్రవర్తన గందరగోళానికో అసహజంగా ఉండే విధంగానో ఉండకుండా ఉంటే చాలు అనుకుని మాత్రం వెళ్ళండి. ఇంతకు ముందు చూపించినట్టుగా గోడలు దూకటాలో లేదంటే క్యూ లైన్లు దాటటాలో ప్రయత్నం మాత్రం చేయదు. అండ్ అధికారులు కూడా ఏదో చిన్న బోర్డులు ఏర్పాటు చేసాం, చాలే భక్తులు ఆ రూట్లో వెళ్ళిపోతారు, మనం విఐపీల సేవలో తరిద్దామని మాత్రం అనుకోవద్దు. 26వ తారీఖు వరకు మీరు అప్రమత్తంగా ఉండాలి. అక్కడికి తరలి వచ్చే భక్తులకు మీరు సూచనలు చేయాలి. ఆ సూచనలు కూడా అల్లర్లకు దారి తీసే విధంగానో గొడవలకు దారి తీసే విధంగానో కాకుండా మీ సూచనలు ఖచ్చితంగా వాళ్ళు పాటించే విధంగా సామరస్యంగా అందరూ కూడా సామరస్యంగా కోఆర్డినేషన్తో మాత్రమే వెళ్ళాలి. భక్తుల మధ్య, అధికారుల మధ్య, ప్రభుత్వం మధ్య కోఆర్డినేషన్తో ఉంటే మాత్రమే ఇలాంటి కార్యక్రమాల్లో ఎలాంటి అపశృతులు లేకుండా చోటు చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఘటనపై యోగి